పేరేం మార్చారు? ఒకే జీ రామ్జీ అని వచ్చేటట్టు పేరు మార్చారు. అంటే దాని పేరు ఎంత కాంప్లికేటెడ్ చేశాడు. ఇదివరకు ఈజీగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం NRGGA అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు ఏం చేశారు? వికసిత భారత్ జీ రామ్జీ అని పేరు పెట్టారు. అంటే మీకు లాస్ట్ జీ అంటే గ్రామీణ్, రామ్ అంటే రోజ్గార్ అండ్ అజీవికా మిషన్. రామ్ అంటే గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్. అంటే ఎంత కష్టపడాల్సి వచ్చింది రామ్ అని పేరు తేవటానికి. రాముని పేరిట మీరు ఇంకో పథకం పెట్టండి. గాంధీ పేరు తీసేసి హే రామ్ అంటూ తన ప్రాణాలు అర్పించిన రామభక్తుని పేరు తీసేసి మీరు రాముని పేరిట స్కీమ్ పెడితే ఏంటి? గాంధీ మహాత్ముడు జీవితం అంతా రామనామాన్ని జపించాడే కదా. హే రామ్ అంటూ చనిపోయాడు. లాస్ట్ చివరిగా గాంధీ నోట వచ్చింది హే రామ్ అన్నాడు. నేను సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాను, నేను గీతను ఆచరిస్తూ ఉంటాను నా జీవితం అంతా అన్న మహాత్ముని హే రామ్ అంటూ తన ప్రాణాలు వదిలి ఆ రామునిలో ఐక్యమైన గాంధీ మహాత్ముని పేరు తీసి రాముడి పేరు పెడితే రాముడైనా బాధపడతాడు కదా. రాముడు అంగీకరిస్తాడా? దేవుని సంగతి తెలియదా మనకు? దేవుడు తనకు నష్టం జరిగినా మంచిదే, భక్తునికి నష్టం జరగద్దని కోరుకుంటాడు. అది కదా దైవం గొప్పతనము. సో ఒక గజేంద్రుడికి మోక్షం ప్రసాదించిన శ్రీ మహావిష్ణు అవతారమయ్యా రాముడు. ఏ గజేంద్రుడి కాపాడడం కొరకు శంఖ చక్ర అన్నిటినీ ఆయుధాలని వదిలేసి ఉరుకులు పరుగుల మీద ఆ నీటి మడుగు దగ్గరికి వచ్చిన మహానుభావుడు కదా, మహాదేవుడు కదా. మీరు అలాంటి విష్ణుమూర్తి అవతారమైన రాముడు తనకు అత్యంత విశిష్ట భక్తుడు, మామూలు భక్తుడు కాదు కదా, నిష్ఠాగరిష్ఠుడైన భక్తుడు, సదాచార సంపన్నుడు, శ్రీరాముని జీవితంలో ఉన్న విలువల్ని తన నరనరాన ఇమిడుచుకున్న రామభక్తుడు కదా గాంధీ మహాత్ముడు. ఏం రాముని ఈ పేరు చెప్పుకొని ప్రధానమంత్రి కావాలని కోరుకున్నవాడు గాంధీ మహాత్ముడు కాదు. రాముని పేరు చెప్పిన రాజకీయం చేసిన వాడు గాంధీ మహాత్ముడు కాదు. రాముని పేరు రామునిలోని అద్భుతమైన సుగుణాలని తన వంట పట్టించుకొని ఈ దేశానికి స్వాతంత్రాన్నిచ్చి తాను కొవ్వొత్తిలా కలిగి ఏ పదవి తీసుకోకుండా తన కుటుంబానికి ఏ పదవి లేకుండా జీవితాన్ని త్యాగం చేసిన నిజమైన అసలు సిసలు రామ భక్తుడు రామదాసుడు కదా. అలాంటి అతను పేరు తీసేసి మేము రాముని పేరు పెట్టామంటే రాముని పేరు పెట్టడాన్ని ఈ దేశంలో ఎవరికి అభ్యంతరము? ఈనాటికి కూడా కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తిదాత కదా రాముని జీవితం అనేది. ఈరోజు మానవాళిలో నశించిపోతున్న కృషించిపోతున్న అనేక విలువలకు, మహోన్నత విలువలకు నిలువెత్తు రూపం కదా శ్రీరామచంద్రుడు. ఆ మహనీయుని పేరు పెడతాను ఎవరికి అభ్యంతరం? కానీ గాంధీ మహాత్ముడి పేరు తీసేది రాముని పేరు పెట్టుకుంటా నేను, అది కూడా జీ రామ్జీ అంట. రాముని పేరిట ఇంకో గొప్ప స్కీమ్ పెట్టండి, ఎవరు అభ్యంతరం చెప్తున్నారు? ఇంతకన్నా గొప్ప స్కీమ్ పెట్టండి రాముని పేరిట. ఇంతవరకు 11 ఏళ్ళైనా రాముని పేరిట ఒక స్కీమ్ పెట్టాలన్న ఆలోచన రాలేదు, ఇప్పటికైనా వచ్చింది, సంతోషం కదా. రామునికి ఆలయం కట్టడానికి రాజకీయాలు చేశారు తప్ప రాముని పేరిట 4 మంచి స్కీములు, ప్రజలకు ఉపయోగపడే స్కీములు పెడతాను అంతకన్నా ఎక్కువనా? కానీ 11 ఏళ్ళైంది కదా రాముని పేరిట స్కీమ్ పెట్టాలని ఆలోచన రాకుండా. 11 ఏళ్ళకి ఆలోచన వచ్చింది ఏదో రాముని పేరిట స్కీమ్ పెట్టాలి అని. ఎందుకంటే ఆలయం వచ్చేసింది, ఇక ఆలయంతో రాజకీయం ఉండదు, అందువల్ల ఇక కనీసం స్కీమ్ అన్న పెట్టి మళ్ళీ కొంతకాలం నడపచ్చు అని. దానికి మీరు గాంధీ మహాత్ముడి పేరు తీశారు, అది కూడా రామభక్తుడి పేరు తీసేశారు. సో అందువల్ల ఏంటి ఎజెండా మనకు అర్థం కావాల్సిందంటే మీరు చరిత్ర అంతా చూడండి. మొదలు ఇందిరాగాంధీని అటాక్ చేశారు. అప్పుడు ఏమనుకున్నారు? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది కదా, ఇందిరాగాంధీని అటాక్ చేస్తే ఏమున్నది అని అందరూ ఆనందపడ్డారు. అప్పుడు అన్నారు చూడు, దే కేమ్ ఫర్ ఎ రిలీజియస్ ప్రీచర్, మత ప్రచారం కొరకు వచ్చారు. దే కేమ్ ఫర్ ఎ ట్రేడ్ యూనియనిస్ట్, ఐఎమ్ నాట్ ఎ ట్రేడ్ యూనియనిస్ట్. అంటే హిట్లరు ఒక ట్రేడ్ యూనియనిస్ట్ కొరకు వచ్చారు, నేను ట్రేడ్ యూనియనిస్ట్ కాదు అంటే వెళ్ళిపోయారు. దే కేమ్ ఫర్ ఎ రిలీజియస్ ప్రీచర్, ఐఎమ్ నాట్ ఎ రిలీజియస్ ప్రీచర్, నేను మత ప్రచారం కాదంటే వెళ్ళిపోయారు. దే కేమ్ ఫర్ ఎ కమ్యూనిస్ట్, నేను ఐఎమ్ నాట్ ఎ కమ్యూనిస్ట్ అంటే వెళ్ళిపోయారు. ఆఖరికి దే కేమ్ ఫర్ మీ, వాట్ షుడ్ ఐ డూ అన్నాడు. నేను ఆఖరికి నా కొరకు వచ్చాను, నేనేం చేయాలి అన్నాడు. అంటే ట్రేడ్ యూనియనిస్టులను అంత పెట్టినప్పుడు మాట్లాడలేదు, మత ప్రచారకులు అంత పెట్టినప్పుడు మాట్లాడలేదు, కమ్యూనిస్టులు అంత పెట్టినప్పుడు మాట్లాడలేదు, ఆఖరి నన్నే అంత మట్టు పెడదామని వచ్చారని. అదే జరిగింది భారత రాజకీయాల్లో. ఇందిరాగాంధీని మట్టు పెట్టారు. ముందు ఇందిరాగాంధీని టార్గెట్ చేసి ఆమెపైన అటాక్ చేశారు. ఇందిరాగాంధీకి ఉన్న వివాదాస్పద చరిత్ర వల్ల, భారత ప్రజాస్వామ్యానికి ఆమె చేసినటువంటి ఆ చీకటి అధ్యాయ ద్రోహం వల్ల నాలాంటి ప్రజాస్వామికవాదులు కూడా ఇందిరాగాంధీని అంగీకరించాం కదా ఆ విషయంలో మాత్రం.
అది బీజేపీకి నష్టమేమి జరగలేదు. ఇందిరాగాంధీ సమకాలీన రాజకీయాల్లో ఇందిరాగాంధీకి ఉన్న స్ప్లిట్ లెగసీ వల్ల. ఇక రెండవది వచ్చారు తర్వాత ఎవరి మీద పడుతున్నారు ఇప్పుడు? నెహ్రూ మీద పడుతున్నారు. మీరు చూడండి, నెహ్రూ మీద పడుతున్నారు. నెహ్రూ నాగార్జున సాగర్ కట్టాడు, 11 ఏళ్ళైంది. పోలవరం కట్టలే మోడీ, 11 ఏళ్ళైంది. నెహ్రూ ఈ తెలుగు ప్రజలకు నాగార్జున సాగర్ ఇచ్చి కృష్ణా గుంటూరు జిల్లాల్ని సస్యశ్యామలం చేసిన మహనీయుడు. మరి పోలవరాన్ని ఇప్పటికీ ఎందుకు పూర్తి చేస్తున్నాడు 11 ఏళ్ళైనా మోడీ? అలాంటి నెహ్రూ పైన అటాక్ పెట్టారు. నెహ్రూను ఈ దేశంలో ప్రతి సమస్యకు నెహ్రూే కారణం. కాశ్మీర్ సమస్యనా నెహ్రూనే, దోమల పెరిగినా నెహ్రూే కారణం. ఆ రోజు నెహ్రూ దోమలు నిల్వ చేశాడు, అందుకే దోమలు పెరిగినాయి అంటారు. ఇప్పుడు మీరు చూడండి, మీరు చీమలు పెరిగినాయి అనుకో, ఆ కాలంలో నెహ్రూ చీమలు నిల్వ చేశాడు, చీమలు అంటాడు. దోమలకు చీమలకు కూడా నెహ్రూే కారణం అని చెప్పి, ఈ దేశంలో ఉన్న సమస్త సమస్యలకు నెహ్రూ మూలమని చెప్పి నెహ్రూ పైన అటాక్ చేస్తున్నారు. ఇక అయిపోయింది. నెక్స్ట్ గాంధీని మీద పడుతున్నారు. మీరు ఇది స్టార్టింగ్ పాయింట్. మీరు చూడండి, ఇప్పటికే ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ లాంటి వాళ్ళు పార్లమెంట్లో గాంధీ మహాత్ముని చంపిన గాడ్సేను గొప్పగా కీర్తించారు. ఆమె పైన ఏ చర్య లేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఉపాధి హామీ పథకానికి గాంధీ మహాత్ముని పేరు మార్చడంతో మొదలైంది. ఇక గాంధీ పైన అటాక్. నెక్స్ట్ టైం కనుక 29లో బీజేపీ గెలిస్తే నెక్స్ట్ టర్మ్ నెహ్రూ కాదు, ఇప్పుడు ఇందిరాగాంధీ కాదు కదా. మీరు గమనించండి, ఇప్పుడు అటాక్ అంతా నెహ్రూ మీద, ఇందిరాగాంధీ మీద ఎక్కడుంది అటాక్? నెక్స్ట్ అటాక్ అంతా గాంధీ మహాత్ముని. ఈ దేశంలో నెహ్రూ లెగసీని లేకుండా చేశాక గాంధీ లెగసీ కూడా లేకుండా చేయబోతున్నారు. అందులో భాగంగానే గాంధీ, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ విల్ నాట్ యాక్సెప్ట్ విత్ గాంధీజీస్ ఐడియాలజీ. వాళ్ళ సీరియస్ డిఫరెన్సెస్ గాంధీ. మీరు ఎవరినైనా అడగండి, గాంధీ మహాత్ముని అంగీకరించిన వారు. సో అందువల్ల మీకు మీకు ఎక్కడన్నా బీజేపీ ఆఫీసులకు గాంధీ మహాత్ముని పేర్లు పెట్టుకుని నాకైతే తెలియదు. సో అందువల్ల మీ గాంధీ విగ్రహాలు తప్పదని ప్రధానమంత్రి వెళ్తారు రాజ్ఘాట్కు. సో అందువల్ల మీకు ఎక్కడ నెక్స్ట్ టార్గెట్ ఈజ్ గాంధీజీ అనటానికి ఇదే ఒక ఇండికేషన్. మీరు మహాత్మా గాంధీ పేరిట ఉన్న పథకానికి మీరు పథకాన్ని మార్చదలుచుకున్నారు. పేరు నుంచి తీరు మార్చకండి, అదే పేరుతో ఉంచండి. పోనీ తీరు మీదనే ప్రశ్నిస్తాం, పేరు గురించి ప్రశ్నించాం. రావణ పేరిట మీద 100 స్కీములు పెట్టండి. నేను అదే అన్నా, 11 ఏళ్ళు పట్టిందే రావణ పేరిట స్కీమ్ పెట్టడానికి. మంచి స్కీమ్లో 11 పెట్టండి, ఎవరు అభ్యంతరం చెప్తారు? శ్రీరామచంద్రుని స్కీమ్ ఎందుకు? శ్రీకృష్ణ పరమాత్మ పేరిట స్కీమ్ పెట్టండి, మహాశివుని పేరిట స్కీమ్ పెట్టండి. ఎన్ని స్కీములు ప్రజలకు ఉపయోగపడటానికి మీరు ఎన్ని పెట్టినా సంతోషపడతారు, ఏమున్నది? సో అభ్యంతరం ఏమన్నది? విఘ్నేశ్వరుని పేరు ఒక స్కీమ్ పెట్టండి, సరస్వతీ మాత పైన చదువుల స్కీమ్ పెట్టండి. ఎవరిదంటారండి పేర్లు పెడితే? పెట్టండి. ఎందుకంటే ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలు ఆరాధ్య దేవాల పేర్లు పెట్టడానికి ఎవరికి అభ్యంతరం ఉండాలి? అదే మతోన్మాదం నేనే తన్నాను. కావాలంటే మీరు ఈ దేశంలో అనేక మతాల వాళ్ళు ఉన్నారు కనుక అన్ని మతాల్లో ఉన్నటువంటి దైవాల పేరిట ఏదైనా పెట్టండి అయ్యా, అది కొద్దిగా సామరస్యానికి ఉపయోగపడతానని సలహా ఇవ్వచ్చేమో. కానీ మా కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దేవాల పేర్లు పెట్టడానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు, నా దృష్టిలో నాకైతే లేదు. సో కానీ మీరు గాంధీ మహాత్ముని పేరు తీసేసి గాంధీ మహాత్ముని పేరు రూపు మాపేందుకు ఆఖరికి ఆ మహనీయుడైన శ్రీరామచంద్రుణ్ణి వాడడం అనేదే బాధాకరం. రావణునికి సైతం వైకుంఠాన్ని ప్రసాదించిన దేవదేవుణ్ణి ఆఖరికి గాంధీ మహాత్ముని పైన ఎందుకు ప్రయోగిస్తారని? పాపం గాంధీ మహాత్ముడు ఏమన్నాడు? ఆయన, హే రామ్, నాకెందుకు అన్యాయం చేస్తున్నారని